కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. మనం జీవిత పాఠశాల అనే ఈ అంశాన్ని ఓ 2 వారాల పాటు విరామం తీసుకుందాం. ఈ అంశానికి ఎందుకంటే డిసెంబర్ 25కు ముందు వస్తుంది, కొద్ది రోజుల ముందు వస్తుంది ఈరోజు. అలాగే మరల తిరిగి 29వ తారీఖు వస్తుంది, అంటే జనవరి 1కు ముందు వస్తుంది. ఈ కారణం చేత 2 వర్తమానాలు మధ్యలో అకేషనల్గా ఉంటే బాగుంటుందని ఉద్దేశం చొప్పున జీవిత పాఠశాల అనే అంశానికి విరామం ఇవ్వటం జరిగింది. నేను ఒక మ్యాగజైన్ చదువుతున్నప్పుడు అది కవిత అనుకుంటాను, క్రెడిల్ టు క్రాస్, అది దాని టాపిక్. నాకెందుకు ఆ మాట నచ్చింది. అది ఇంగ్లీష్లో సిసి అనే అక్షరాలు ప్రాస సరిపోయింది, కానీ తెలుగులో ప్రాస చాలదు. ఉయ్యాల నుంచి సిలువ వరకు అని. కానీ నేను ఇలా అనుకున్నాను, పసితనం నుంచి ప్రాణం పెట్టేటంత వరకు అని. వాస్తవమే కదా. ఆయన జననం ఓ అద్భుతం. ఆయన జననం దగ్గర నాకు 4 కనపడ్డారు. 4. అలాగే ఆయన మరణం దగ్గర కూడా 4 కనపడ్డారు. ప్రభు ఇచ్చిన వర్తమానం ఆలోచిస్తూ ఇలా అనుకున్నాను, నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ తలంపులు ఇచ్చే నీవు ఇప్పటికీ సజీవుడుగా ఉన్నావు కాబట్టి ఈ తలంపులు నీవి, నావి కావు. సమస్త మహిమ నీకే చెందాలి ప్రభువా అని చెప్పి అనుకున్నాను. ఆ మాటలు నేను క్లుప్తంగా మీతో ఈ పూట పంచుకుంటాను. దయచేసి మీరు నాతో పాటు లూకా సువార్త 2వ అధ్యాయం దగ్గరికి రండి. 2వ అధ్యాయం దగ్గరికి వస్తే 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచూ తిరిగి వెళ్ళి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఇంత త్వరగా సంవత్సరం గడిచిపోయింది. నీకోసం మేమేమీ చేయలేకపోయినామనే బాధ మాత్రం మిగిలిపోయింది. ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, పోషించారు, సంరక్షించారు. దీనంతటికీ మేము మీకు రుణస్థులం. మా ప్రియ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాక్యాన్ని ప్రేమించి ఇప్పటి వరకు ఉండి వాక్యం వినడానికి సంసిద్ధంగా ఉన్న మా ప్రియులను, వారి కుటుంబాలను దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ, వారితో మీరు మాట్లాడి వారి అంతరంగాలను మీరు తాకి వారి అంతరంగంలో నిన్ను స్తుతించేటువంటి గొప్ప భాగ్యం వారికి ఇమ్మని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాకు ఈ గొర్రెల కాపర్ల సంగతి ఆలోచించినప్పుడు ఇలా అనిపించింది. ప్రభువే వారి దగ్గరకు ఆ వర్తమానాన్ని పంపాడు. కారణం, వారు ఆ స్థలాన్ని వీడి ఊళ్ళోకి రాలేరు. ఊరిలో సమాచారం వారికి అందదు. వారు ఊరికి వెలుపల పొలాల్లో రాత్రిపూట గొర్రెల మందలను కాస్తున్నవారు అనంటే, ఏదైనా గొర్రెల దొడ్డి ఉంటే వారు ఒకరుంటారు ఆ గుమ్మం దగ్గర, మిగతా వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటారు, వారి కుటుంబాలు కూడా. కానీ వెలుపల పొలాల్లో అన్నప్పుడు అక్కడ ఏ దొడ్డి లేదనమాట. లేని కారణం చేత తెల్లవార్లు వాటి చుట్టూ ఉండాలి వారు. ఏ క్రూర మృగాల బారిన గొర్రెలు పడకుండా ఉండడం కోసం. కాబట్టి
వారి దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తారు? పరలోకం వీరిని పట్టించుకున్న తీరు ఆశ్చర్యం. వీరికి వర్తమానం చెప్పబడింది. లోకమంతటికీ కలగబో సంతోషకరమైన సువర్తమానం అనే పదం. లోకమంతటికీ కలుగబోయే సువర్తమానం మొట్టమొదటిగా ఎవరికి చెప్పబడింది అంటే, మీరు మరికి చెప్పబడింది, యోసేపుకి చెప్పబడింది, అది రైటే. కానీ లోకంలో ఉన్న వారికి చెప్పబడింది ఎవరికి అంటే వీరికి. వీరు దాన్ని విన్నారు. విన్నవారు ఆ దేవదూతల్ని చూశారు. వారు వెళ్ళిపోయాక వారు తమలో తాము సంభాషించుకుని వెళ్ళాలని తీర్మానం చేసుకుని వెళ్ళారు. అవును, వారు అన్వేషించుండరా? వర్తమానం వినపడింది, వినపడిన చొప్పున అది కనిపించాలి కదా, ఆనవాలు ఇచ్చాడు కదా. ఓ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండడం, ఈ ఆనవాలను బట్టి ప్రభు అయిన క్రీస్తు శిశువు అయ్యాడని, ఆయన పొత్తిగుడ్డల చేతి చుట్టబడిన వాడిగా ఉన్నాడు అనే సత్యం రాస్తాడు యోబు గ్రంథం 38వ అధ్యాయంలో. భూమికి గాఢాంధకారమును పొత్తిగుడ్డలుగా చేసినప్పుడు నువ్వు ఉన్నావా అంటాడు. అలాంటివాడు పొత్తిగుడ్డలతో చుట్టబడినవాడుగా ఉన్నాడు. అదే మీ ఆనవాలు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని. వీరు యూదులే, కానీ జీవనాధారం కోసం గొర్రెల్ని కాస్తూ ఊరు వెలుపల ఉన్నవారు వీరు. వీరి వద్దకు వర్తమానం వస్తే వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన వారు చూశారు. చూసిన వారు తాము చూసిన సంగతులు మరియకు యోసేపుకు చెప్పారు. చెప్పిన తరువాత అంతటా తాగిపోలా తిరిగి వారు వస్తూ ఊరంతటికి ప్రకటించుకుంటూ వచ్చారు. వారి దారంతా ప్రకటన ఏమిటో తెలుసా? ప్రభు అయిన క్రీస్తు జన్మించాడు, ఆయన పశువుల తొట్టిలో ఉండడం మేము చూశాం, ఆయనకు వస్త్రం కప్పబడ్డం మేము చూశాం. అంతేకాదు సుమా, ఈ వర్తమానం మాకు పరలోకం నుంచి ఒక వ్యక్తి దేవదూత వచ్చాడు మా దగ్గరికి, ఆయన చెప్పాడు. ఆ తర్వాత పరలోక సైన్యాన్ని మేము చూశాం, వారందరూ గాన ప్రతిగానాలు చేశారు అంటూ చెప్పడం ప్రారంభించారు. ఈ మాటలు మరియ హృదయంలో దాచుకుంది అని ఉంది కదూ. అంటే మొట్టమొదట ప్రభువుని నమ్మింది ఎవరు? వీళ్ళే. దేవుడు పంపిన వర్తమానాన్ని వినడం వేరు, వెళ్ళడం వేరు, గ్రహించటం వేరు, స్తుతించడం, ఇవన్నీ వీరి జీవితాల్లో మనం చూసాం. ఇది మనం మర్చిపోలేని మొదటి సంఘటన. ఇక రెండో సంఘటన దగ్గరికి వద్దాం. ఇది మనకు మత్తయి సువార్తలో కనపడుతుంది. అది కూడా 2వ అధ్యాయమే. 2వ అధ్యాయంలో 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై ఇంట్లోనికి వచ్చి అని ఉంటే బాగుండేది. సాగిలపడి, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించడం రాస్తుంది. వారేమో స్తుతించారు, వీరేమో పూజించారు. వీళ్ళకి ఎవరు చెప్పారు? పామరులైన వారు, జీవనాధారం కోసం పనిచేస్తున్న వారి దగ్గరికి దేవుడే వర్తమానం పంపితే జ్ఞానులు వీళ్ళు. వీళ్లకు కనపడిన వెలుగు ఆ నక్షత్రం. దాని గురించి వాళ్ళు పరిశోధిస్తున్నారేమో. వారి పరిశోధన ప్రకారం బయలుదేరొచ్చారు. వచ్చిన వారు అది మధ్యలో కనిపించకపోవడం వల్ల హేరోదు దగ్గరికి వెళ్ళారు. అది వేరే సంగతి. ఆ మీదట మళ్ళా నక్షత్రం కనపడగానే బయలుదేరి వచ్చారు. వచ్చి ఎక్కడ నక్షత్రం వెలుగు ఆగిందో అక్కడ ఆగారు. ఆగిన వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులైపోయారు. కారణం, మేము ఆయన కలుసుకోలేమోమో, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాము, ఆయన చూసే అవకాశం మాకు దొరకదా అని. ఈ నక్షత్రం కనిపించకపోవడం వల్ల వారు తీవ్రమైన నిరాశలోనికి, దుఃఖంలోనికి వెళ్ళి వారు కనుక్కున్నారు, కానీ సమాచారం అందల. లేఖనాలు
సాక్ష్యం చెప్పే. కానీ ఇప్పుడు వాళ్ళు బెత్లెహేముకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయాణంలోనే మళ్ళా నక్షత్రం కనపడ్డం, వచ్చి నిలబడగానే వారు అత్యానందభరితులై అనే పదం అంటే ప్రభువుని కనుక్కున్న వారు స్తుతించేవారుగా ఉంటారు, ప్రభువుని ఎరిగిన వారు సాగిలపడి ఆరాధించేవారుగా ఉంటారు. ఆశ్చర్యం కాదు? ఓ చిన్న శిశువు ముందు లేదా చిన్న పిల్లాడి ముందు, వాళ్ళ శిశువు ఇప్పుడు కొంచెం కొన్ని నెలల వాడై ఉంటాడు ఈయన, అక్కడ వారు సాగిలపడ్డారు. సాగిలపడి రాస్తాడు లేఖనంలో, ఆయన్ని పూజించిరి అని ఉంది. అంటే బాల్యంలోనే ఆయన జ్ఞానుల ఆరాధనను స్వీకరించినవాడు. ఒక ఆయన ఇలా అన్నాడు, మర్చిపోలేను, జ్ఞానులు కాబట్టి ఆరాధించారని. క్షమించండి, దానికి వ్యతిరేక పదం నేను చెప్పలేను. దైవికమైన జ్ఞానం ఆరాధనకు ఆధారం అవుతుంది. దైవికమైన ప్రత్యక్షతే ఆరాధనకు పురికొల్పుతుంది. వాళ్ళు వెళ్ళి చూసి స్తుతించి ప్రకటించారు. వీరు వెళ్ళి చూచి సాగిలపడ్డారు. సాగిలపడిన వారు 3 బహుమానాలు ఆ శిశువు దగ్గర, ఆ బాలుడి దగ్గర పెట్టారు. ఒకటి బంగారం. బంగారం అనేది రాచరికాన్ని చూపిస్తుందని వేదాంతులు చెప్తారు. రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి అన్నప్పుడు పరిమళ వాసన కలిగింది. అందులో ఆయనలో పాపం ఎంతమాత్రం లేదని, ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని చూపించేటువంటిది ఆ సాంబ్రాణి. ఇక బోళం, అది చేదుకు సంబంధించింది. ఆయన జీవితకాలంలో పడే శ్రమ, ఆయన మరణాన్ని కూడా చూపించేది బోళం. వాళ్ళు ఆరాధించారు. ఏమని ఆరాధించారు? నువ్వు రాజు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు శ్రమ పొంది మా కోసం చనిపోయేవాడు అని ఆరాధించినట్టు అనిపించింది. ఇది రెండవది. అంటే పామరులు జ్ఞానులు ఇద్దరు ప్రభువుని కలుసుకోవడానికి వచ్చారు, కలుసుకున్నారు. పిలుపులు వేరు. అందరూ ఒకే రకంగా ప్రభువుని నమ్ముకోవాలని ఒక గీత గీసి ఆ గీతలో పెట్టడం తప్పు. ఒక్కొక్కరిని ఒక్కో విధంగా రక్షించుకుంటారు ఆయన. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా తన సువార్తను అందజేస్తారు ఆయన. సువార్తను స్వీకరించి స్తుతించేవారు, ఆరాధించేవారు నిజంగా ఆయన్ను దేవునిగా అంగీకరించిన వారే. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. అటు పాత నిబంధన గ్రంథంలో స్తుతి, ఆరాధన, ప్రార్థన సమిశ్రితమై ఉంటాయి. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాతనే ఆరాధనను పూర్తిగా వేరు చేసి ఆరాధించేవారి కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు అంటే వెతుకుచున్నాడు అనే పదం రాసి ఉంటుంది లేఖనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో. కాబట్టి ఇది రెండవ వర్గం, ఆరాధించారు. ఇక మూడవ వర్గం దగ్గరికి వద్దాం. వీళ్ళు లూకా సువార్త 2వ అధ్యాయంలో కనపడతారు. వారు ఏమన్నారో తెలుసా? 13వ వచనంలో, 2:13లో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచూ ఉండిరి. ఇక్కడ గొర్రెల కాపర్లు స్తుతించారు, జ్ఞానులు ఆరాధించారు. ఇప్పుడు పరలోకపు దేవదూతలు ఊరి వెలుపల గొర్రెల కాపర్లకు వర్తమానం చెప్పాక వారు సందేశం కూడా చెప్తున్నారు. సమాచారం చెప్పారు, ఆయన పుట్టాడని, ఆయన తొట్టెలో పెట్టబడ్డాన్ని. 9లోనేమో ఆయన గురించి రాసుంటుంది, 7లోనేమో ఆయన పశువుల తొట్టెలో పెట్టబడి రాసుంటుంది, సత్రంలో స్థలం లేకపోవడం వల్ల. దేవదూతలు చెప్పాక వారు తిరిగి పరలోకానికి వెళ్ళేటప్పుడు వారు గాన ప్రతిగానాలు చేశారా? ఏమని చెప్పారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఏ మహిమ దేవుడు కోరుకున్నాడో ఆ మహిమ ఆయన వల్ల మరల తిరిగి అందుతుంది. రెండవదిగా, ఏది మానవుడు కోల్పోయాడో ఆ సమాధానం తిరిగి
ఈయన వల్ల లభిస్తుంది అనే అద్భుతమైన సమాచారం చెప్పి వారు స్తుతిస్తూ వెళ్ళారు, దేవునికి స్తోత్రం చేస్తూ వెళ్ళారు. ఇది మూడో వర్గం. వీళ్ళు పరిశుద్ధమైన ఆత్మలు, నిరంతరం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు, దేవుని వర్తమానం భూమి మీదకి తెచ్చేవారు, భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళేవారు, దేవుని పిల్లలను కాపాడుతూ సంరక్షించేవారుగా వీరుంటారు. వీరికి ఆయన సంకల్పం తెలుసు గనుక వారు ఆయన స్తుతించిన వారుగా కనపడతారు. అంటే ఇప్పుడు మనం 3 వర్గాలను చూసాం: గొర్రెల కాపరులు, జ్ఞానులు, అటు తరువాత దేవదూతలు. అంతటా చెప్పబడిన ఒకే ఒక మాట ఏమిటి తెలుసా? ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం. ఇష్టులు అంటే ఎవరు దేవునికి ఇష్టలవుతారు? మీరే ఆలోచించండి. వాక్యం ఉంది, నేను కాదన్ను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరనే మాట రాస్తుంది. విశ్వాసం. ఇప్పుడు దేవదూతలకు విశ్వాసం ఉంచక్కర్లా, వాళ్ళకి తెలుసు ఆయనతో వ్యక్తిగత సహవాసం వారికి ఉంది. కానీ జ్ఞానులకు, గొర్రెల కాపరులకు ఆయన పరిచయం అయ్యాడు, వారు విశ్వాసం ఉంచారు. ఈ కారణం చేత వారు సమాధానం కలిగిన వారుగా తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారు. జ్ఞానులు తమ దేశానికి వెళ్ళారు, గొర్రెల కాపరులు బయలుదేరి తమ బాధ్యత నిర్వర్తించడానికి తమ వారి వద్దకు, తమ పనిలోనికి వచ్చారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనంటే, మనం దేవుణ్ణి స్తుతించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవునికి ఇవ్వచ్చు. కానీ విశ్వాసం ఉందా? వినుడి ద్వారా కలిగిన విశ్వాసం కాదు, దీన్ని ఆయన ఎవరో ఒప్పుకోవటం, అంగీకరించటం కాదు, ఆయన కొరకు ఒక తీర్మానం చేసుకోవటం కాదు. మనం బయలుదేరి వెళదాము అని వీళ్ళు అనుకున్నారు కదా. ఆ గొర్రెల కాపర్లు ఈ కార్యం ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, మనం బెత్లెహేమునికి వెళ్ళి చూద్దాము రండి ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. చూశారు. వారు చూసినవి, విన్నవి చెప్పకుండా ఉండలేకపోయినారు కదా. ఆలోచించారు. ఇప్పుడు ఒక విషయాన్ని గ్రహిస్తే, ఒక విషయం అర్థం చేసుకుంటే, ఎవరికి చెప్పాలో గొర్రెల కాపుల ద్వారా మనకు అర్థమైంది, ఎవరికి చెప్పకూడదో జ్ఞానుల ద్వారా అర్థమైంది. వారు మీరు హేరోదు వద్దకు వెళ్ళొద్దు అని చెప్పారు. పరలోకం చెప్పింది వాళ్ళతో కూడా. అప్పటి వరకు నక్షత్రం ద్వారా నడిచిన వారు ఇక మీదట పరలోకం యొక్క నడిపింపులో వారు తిరిగి వెళ్ళారు. ఆలోచించారా మీరు? అంటే ప్రభువుని నమ్ముకున్న తరువాత వీఆర్ గోయింగ్ టు సీ ద గైడెన్స్ ఆఫ్ హెవెన్. పరలోకం యొక్క నడిపింపును, మార్గదర్శకత్వాన్ని మనం చూడగలుగుతాం. ఇది ఆశ్చర్యం. ఇక 4వ మాట కూడా చెప్పి ముగిస్తాను. 4వ మాట ఏమిటంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో దయచేసి 3వ వచనం చూడండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరినూ కలవరపడిరి. ప్రభు జననం దగ్గర అంగీకరించలేని మనస్తత్వాలు 2 వర్గాలకు ఉన్నాయి. ఒక వర్గం హేరోదు అంటే అధికారం. రెండో వర్గం ఎక్కడ ప్రభుత్వాలు విరోధం అయిపోతాయో, ఎక్కడ హింస వస్తుందో, నమ్ముకుంటే ఏం జరుగుతుందో అని, అయ్యో హేరోదు, రోమా ప్రభుత్వం శత్రువులు అయిపోతారు, యూదులకు రాజు పుట్టాడు అని అంటే వారు ఒప్పుకోలేరు కదా, మనం వాళ్ళ చేత హింసింపబడే ప్రమాదంలో పడతామనే భయం ప్రజలకు వచ్చింది, అధికారికి కూడా వచ్చింది. కారణం, ఆయన పుడితే ఏం జరుగుతుందో తెలుసు. హేరోదు యాకోబు అన్నయ్యైన ఏశావు సంతానం.
ఎదోమీయుడు. ఇతగాడు ఎలాగైనా సరే మెడ మీద నున్న కాడిని విరిచేయాలని ఆలోచన కదూ. అందుకే భయపడతారు. అధికారులకు భయం వచ్చింది, ప్రజలకు కలవరం వచ్చింది. ఆలోచించినప్పుడు ఈ కలవరాల మధ్య వారు లేఖనం యొక్క సత్యం వారికి వినపడింది. హేరోదే అడిగాడు శాస్త్రుని విరిచి ఎక్కడా అని. ఆయన బెత్లెహేములో పుడతాడని మీకా గ్రంథంలో నుంచి చూపించారు. కానీ హేరోదు వెళ్ళలేదు, ప్రజలు వెళ్ళలేదు, శాస్త్రులు వెళ్ళలేదు. ఆలోచించండి. సువర్తమానం అందాక దాన్ని తెలుసుకోకపోవడం, వద్దకు రాకపోవడం, ఆ వచనానికి స్వీకరించకపోవడమే కదా, విధేయత చూపించకపోవడమే కదా. మీరు ఆలోచించరు ఒకసారి. ఇప్పుడు మనం పరలోకం వైపు ఉన్నామా, లేకపోతే విరోధమైన నరకం వైపు, ఎవరి కోసం చేయబడిందో ఆ అపవాది వైపు మనం ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున ఎక్కడున్నాం మనం? ఒక క్షణం ఆలోచించండి. ఆయన జన్మించింది మన కొరకు, మరణించడానికి ఆయన జన్మించాడు, రక్తం చిందించాడు, శిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, మన పాపాలకు క్షమాపణ కలుగు చేశాడు, ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అది అదృశ్యమైన రాజ్యం, హృదయ సంబంధమైన పరలోక రాజ్యాన్ని స్థాపన చేయడానికి వచ్చాడు. సమాధానాన్ని ఇచ్చాడు, రక్షణను కలుగు చేసిన ఆ గొప్ప ప్రభువుని వ్యక్తిగతంగా ఎరిగిన వారు తప్పనిసరిగా స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, ఎవరికి చెప్పాలో చెప్పేవారుగా, దేవుడు ఎవరికి ఆగమన్నాడో వారికి చెప్పకుండా ఆగేవారుగా కూడా ఉంటారు. అంతేకాదు, మరో మాట, వారి బ్రతుకుల్లో ఊహించని సమాధానాన్ని, జ్ఞానమునకు మించినటువంటి ఆ సమాధానం వారు పొందుతారు. ఈరోజు ఈ సందేశం ద్వారా మీరు ఏ గుంపులో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, సాలినంతటి మీ సహాయం విన్న మా ప్రియులకు అనుగ్రహించండి. నీ దాసుని బలపరిచినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల,
తెలుగు విబిఎస్ అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.